రామలింగేశ్వరపేటలోని శ్రీ చంద్రశేఖర గురుపాదుకా పీఠంలో సహస్ర దీపాలంకరణ సేవ శుక్రవారం రాత్రి కన్నుల పండుగగా జరిగింది. శారదా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా లోక కళ్యాణార్థం దీపాలంకరణ సేవ నిర్వహించారు. స్థానిక రామలింగేశ్వరపేట తోటవారి వీధిలోని శ్రీ చంద్రశేఖర గురుపాదుకా పీఠం అన్నదాన సత్ర ప్రాంగణం వద్ద శుక్రవారం రాత్రి సహస్ర దీపాలంకరణ సేవ ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. విష్ణుభట్ల యజ్ఞ రామకృష్ణ సోమయాజులు నేతృత్వంలో శారదా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించారు. పరిసర ప్రాంతాల భక్తులు మహిళలు తరలివచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలు స్వయంగా దీపాలు వెలిగించి అమ్మవారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా విష్ణుభట్ల యజ్ఞ రామకృష్ణ సోమయాజులు మాట్లాడుతూ మహత్కరమైన ఈ కాలంలో శారదా శరన్నవరాత్రోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 6, 7, 8 తేదీల్లో వేద మహాసభలు నిర్వహిస్తున్నామని 250 మంది దాకా వేద పండితులు వివిధ ప్రాంతాల నుండి ఇక్కడకు వస్తున్నట్లు చెప్పారు. లోకం అంతా క్షేమంగా ఉండాలని ఈ ధర్మ కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఆయన తెలియజేశారు. జగద్గురువుల దివ్యానుగ్రహంతో కాంచీ కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారి దివ్య అనుగ్రహ కరుణా కటాక్షం చేత తెనాలి రామలింగేశ్వరపేట తోటావారి వీధి 2 చివర గల అన్నదాన సత్ర ప్రాంగణంలో దసరా శారదా శరన్నవరాత్రి కార్యక్రమాలు ఎంతో వైభవోపేతంగా జరుగుతూ ఉన్నాయి. చాలా మహత్తరమైనటువంటి ఈ కాలంలో దేశం, కాలం, పాత్ర ఈ 3 చాలా గొప్పవి. మరి శారదా శరన్నవరాత్రాలంటే సాక్షాత్తు ఆ పరదేవతని పరిపూర్ణమైనటువంటి అర్చించేటువంటి ప్రధాన సమయం. ప్రతిరోజు కూడా మహాత్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామికి అభిషేకం, అర్చన కార్యక్రమం, మరి అట్లాగే విశేషించి అనేక కార్యక్రమాలన్నీ కూడా రామలింగేశ్వరపేట తోటావారి వీధి 2 చివర గల అన్నదాన సత్ర ప్రాంగణంలో జరుగుతున్నాయి. లోకమంతా కూడా క్షేమంగా ఉండాలి అని చెప్పి ఈ ధర్మ కార్యక్రమం చేయడం జరుగుతోంది. ఇందులో భాగంగా రేపు 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు 3 రోజుల పాటు శారదా శరన్నవరాత్ర వేద విద్వన్ మహాసభలు అని చెప్పి సుమారుగా అనేక రాష్ట్రాల నుంచి వేద పండితులు తెనాలి రావడం జరుగుతోంది. వేద పండితుల్ని ప్రతి సంవత్సరం తెనాలి ఆహ్వానం చేస్తూ ఉన్నాం. సుమారుగా ఈ వేద సభ 80 సంవత్సరాల నుంచి జరుగుతోంది. సుమారు 250-300 మంది వేద పండితులు తెనాలి వస్తున్నారు. వీళ్ళందరికీ ఈ 3 రోజుల పాటు భోజనాలు, వసతి సౌకర్యాలన్నీ మనమే ఏర్పాటు చేసి మన శ్రీ చంద్రశేఖర గురుపాదుకా పీఠ పక్షాన ఏర్పాటు చేసి వీళ్ళందరికీ 3 రోజులు వసతి సౌకర్యాలన్నీ ఇక్కడ మనం ఏర్పాటు చేసి 7వ తారీఖు ప్రధానమైనటువంటి వేద సభను చేయటం జరుగుతోంది. లోకమంతా క్షేమంగా ఉండాలి, ప్రజలందరూ సుఖశాంతులతో నిరంతర అభివృద్ధిగా ఉండాలి, పంటలన్నీ కూడా సస్యశ్యామలంగా ఉండాలి అని చెప్పి ఈ దసరా నవరాత్రాలు చేయటం జరుగుతోంది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ పరదేవతానుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందవలసిందిగా ప్రార్థన.